ఏపీ అసెంబ్లీ సమావేశాలు కొనసాగుతున్నాయి. కీలకమైన 7 బిల్లులకు ఆమోదం తెలిపింది శాసనసభ. ఇక సోషల్ మీడియాలో మహిళలపై ట్రోలింగ్ చేస్తున్న ముఠాపై కూటమి నేతలు ఫైర్ అయ్యారు. పూర్తిస్థాయిలో విచారణ చేపట్టి కఠినంగా చర్యలు తీసుకుంటామన్నారు. ఇక మహిళలపై ట్రోల్స్ చేయాలంటే భయపడేలా శిక్షలు అమలు చేస్తామన్నారు కూటమి నేతలు. ఏపీ సీఎం చంద్రబాబు అధ్యక్షతన జరగవలసిన రాష్ట్ర కేబినెట్ సమావేశం ఎల్లుండికి వాయిదా పడింది. బాబు సోదరుడు రామ్మూర్తి మృతితో సీఎం నారావారిపల్లిలోనే ఉండిపోయారు. దీంతో కేబినెట్ సమావేశం నవంబర్ 20న వెలగపూడిలోని ఏపీ సెక్రటరియట్లో సాయంత్రం 4 గంటలకు జరగనున్నట్లు ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి నీరబ్ కుమార్ ప్రసాద్ తెలిపారు. ఏపీ అసెంబ్లీ సమావేశాలు 6వ రోజు ముగిశాయి. ఇవాళ కీలకమైన 7 బిల్లులకు శాసనసభ ఆమోదం తెలిపింది. ఏపీ పంచాయతీరాజ్ సవరణ, మున్సిపల్ సవరణ, ఎన్టీఆర్ హెల్త్ వర్సిటీ సవరణ, ఆయుర్వేదిక్ హోమియోపతి మెడికల్ ప్రాక్టీషనర్ చట్ట సవరణ, మెడికల్ ప్రాక్టీషనర్స్ రిజిస్ట్రేషన్, ల్యాండ్ గ్రాంబింగ్ నిరోధక బిల్లులకు ఆమోదం తెలిపింది శాసనసభ. ఎంతమంది పిల్లలున్నా స్థానిక సంస్థల ఎన్నికల్లో పోటీ చేసేందుకు అవకాశం కల్పించేలా నిబంధనలు మారుస్తూ తీసుకువచ్చిన బిల్లును సభ ఆమోదించింది. రాష్ట్రంలో మహిళల పట్ల అసభ్యకరంగా ప్రవర్తించిన వారిని, పోస్టులు పెట్టిన వారిని 48 గంటల్లో అరెస్ట్ చేసి రిమాండ్కు పంపిన ఘనత కూటమి ప్రభుత్వానిదేనన్నారు హోంమంత్రి వంగలపూడి అనిత. గతంలో మహిళలపై అత్యాచారాలు జరిగితే వైసీపీ ప్రభుత్వం పట్టించుకోలేదన్నారు. దిశ యాప్ సరిగ్గా పనిచేసి ఉంటే మహిళలపై ఎందుకు అఘాయిత్యాలు జరిగాయన్నారు. కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చాకే మహిళల సంరక్షణ కోసం సమీక్షలు చేస్తూ మహిళలకు పెద్దపీట వేస్తున్నామన్నారు అనిత. శిక్షలు పడేటట్టుగా ఈరోజు గవర్నమెంట్ తీసుకుంటుంది. మహిళల విషయంలో ఇంక్లూడింగ్ జగన్మోహన్ రెడ్డి తల్లికి చెల్లికి అన్యాయం జరిగిన ఈరోజు ఈ గవర్నమెంట్ మేము నుంచుంటామని చెప్పి మీ సభాముఖంగా మీ అందరికీ కూడా తెలియజేసుకుంటాం అధ్యక్ష. గత ప్రభుత్వ హయాంలో అసైన్డ్ భూముల విషయంలో జరిగిన తప్పులను సరిదిద్దుతూ త్వరలోనే ల్యాండ్ గ్రాంబింగ్ యాక్ట్ తీసుకొస్తామన్నారు మంత్రి అనగాని సత్యప్రసాద్. రిజిస్ట్రేషన్ అయిన 25 ఎకరాల అసైన్డ్ భూముల్లో ఇన్సైడర్ ట్రేడింగ్ జరిగినట్టు గుర్తించామన్నారు. గ్రామాల్లో అభ్యంతరాలపై చర్చించి భూములపై రీసర్వే చేయిస్తామన్నారు మంత్రి అనగాని. ఏపీలో టీటీడీ 54వ పాలక మండలి మొదటి సమావేశం జరిగింది. ఈ సమావేశంలో పలు కీలక నిర్ణయాలు తీసుకున్నట్టు తెలిపారు చైర్మన్ బీఆర్ నాయుడు. శ్రీవాణి ట్రస్ట్ రద్దు చేసి వేరొక ట్రస్ట్లో విలీనం చేస్తామన్నారు. శ్రీనివాస సేతుకు గరుడ వారిదిగా పేరు మార్చినట్లు తెలిపారు. శారదా పీఠానికి ఇచ్చిన స్థలాన్ని రద్దు చేసి టీటీడీ స్వాధీనం చేసుకుంటుందన్నారు. తిరుమలలో రాజకీయ ప్రసంగాలను నిషేధించడంతో పాటు ప్రైవేట్ బ్యాంకుల్లో ఉన్న డిపాజిట్లను ప్రభుత్వ బ్యాంకుల్లో డిపాజిట్ చేసే విధంగా చర్యలు తీసుకుంటున్నట్లు తెలిపారు చైర్మన్ బీఆర్ నాయుడు. ఆధునిక కవి, సంగీతకారుడు, సామాజికవేత్తగా కనకదాసు అందించిన సేవలు చిరస్మరణీయమన్నారు మాజీ సీఎం జగన్మోహన్ రెడ్డి. గుంటూరు జిల్లా తాడేపల్లి వైసీపీ కేంద్ర కార్యాలయంలో కనకదాసు జయంతి సందర్భంగా ఆయన చిత్రపటానికి పూలమాలలు వేసి నివాళులర్పించారు. ఈ కార్యక్రమంలో మాజీ మంత్రి ఉషశ్రీ చరణ్, పలువురు వైసీపీ నేతలు పాల్గొన్నారు. రాష్ట్రంలో మహిళలకు రక్షణ కల్పించడంలో గత వైసీపీ, ప్రస్తుత కూటమి ప్రభుత్వాలు విఫలమయ్యాయన్నారు పీసీసీ చీఫ్ వైఎస్ షర్మిలారెడ్డి. పరస్పర ఆరోపణలతో మహిళల మాన ప్రాణాల మీద రాజకీయాలు చేస్తున్నారని ఎక్స్లో పోస్ట్ చేశారు. గడిచిన 10 ఏళ్లలో సుమారు 2 లక్షల కేసులు నమోదయ్యాయంటే రాష్ట్రంలో మహిళలకు ఏ స్థాయిలో భద్రత ఉందో అర్థమవుతుందన్నారు. కేసు ఛేదించవలసిన పోలీసులు కక్ష సాధింపు చర్యలకు వాడుతున్నారే తప్ప ప్రజలకు భద్రత కల్పించాలని వైసీపీ, కూటమి నేతలకు లేదన్నారు షర్మిల.